దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఈ లోకానికి ఆయన రావడానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. చాలాసార్లు వేడుకల్లో పడి ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి కారణాన్ని మనం మర్చిపోతూ ఉంటాం, మిస్ అవుతూ ఉంటాం ఈ ఈ సెలబ్రేషన్లో. ఎందుకంటే చాలా హరీగా ఉంటాం, చాలా తొందరగా ప్రయాణాలు చేస్తూ ఉంటాం, బంధువుల్ని మిత్రుల్ని కలుస్తూ ఉంటాం, కుటుంబాల దగ్గరికి వెళ్తూ ఉంటాం, ప్రయాణాల్లో ఉంటాం. ఈ ప్రయాణాల్లో కారణాన్ని మనం మిస్ అవుతాం, ప్రధానమైన కారణాన్ని. నిన్న స్కూల్ ఫంక్షన్ అయిన తర్వాత ఒక పేరెంట్ నా దగ్గరికి వచ్చాడు. సార్, నాన్నగారు ఉన్నప్పుడు నేను చిన్నవాడిగా ఈ 2 బిల్డింగులు లేవు, నేను ఇక్కడ ఆడుకునేవాడిని అన్నాడు. ఆటలు ఆడుకునేవాడిని. అప్పుడు మీ ఇంట్లో చర్చ జరిగేది, సండే స్కూల్కి వచ్చేవాడిని అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావంటే, ఉండి అవతల గణపురం దగ్గరలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానన్నా. నేను చాలా దేవుడికి చాలా దూరంగా బ్రతుకుతున్నాను, దేవుడు తెలిసినట్టు తెలియనట్టు బ్రతుకుతున్నాను. ఇవాళ అంటే నాకు చాలా నిక్కబుడుచుకుందన్న నా పరిస్థితి, నా జీవితాన్ని చూసుకుని. ఆయన ఎవరో వచ్చారు, వాక్యం చెప్తున్నారు, ఒక్క మాట మటుకు నన్ను కదిలించేసిందన్న. వెళ్ళే లోపల మిమ్మల్ని ఎక్కడో చోట మాట్లాడాలని చెప్పి నేను అనుకుంటున్నాను, మీరు దొరకరో అని చూస్తున్నాను, అవతలకి వెళ్ళిపోయారు అని అన్నాడు. అని ఇంకా నిరుత్సాహపడిపోయాడంట, నాతో మాట్లాడడానికి కుదరదేమో అని. మళ్ళీ నేను యువతలకు వచ్చాక నా దగ్గరికి వచ్చేసాడు, నిలబడ్డాడు. నాకు ఆదివారాలు ఆరాధనకి వెళ్ళడానికి ఉండదన్నా, నా ఫ్యాక్టరీలో నేను పనిచేస్తున్నాను, కానీ నా ఫ్యాక్టరీలో ఇద్దరు మా యాజమాన్యాన్ని అడిగి పర్మిషన్ తీసుకుని చర్చికి 1 గంట వెళ్ళి వస్తున్నారన్న. ఇవాళ నుంచి నాకు 1 గంట పర్మిషను, రేపు మా యాజమాన్యాన్ని అడిగి 1 గంట మా ఫ్యాక్టరీ ప్రక్కన చర్చికి వెళ్ళి రావాలనే తలంపు వచ్చి రావడం వల్ల అన్నాడు. సెలబ్రేషన్ అనేది ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడు ఏ విధంగా విత్తనం నాటుకుంటాడో మనకి తెలియదు. అప్పుడు నేను మాట్లాడడం మొదలుపెట్టా. సడన్గా వెళ్ళాలనిపించింది. ఇంతకుముందు నీకు అనుభవం ఉందా, చర్చికి వెళ్ళే అనుభవం ఉందా అంటే, మా పెద్దనాన్నగారు పాస్టర్ గారు అన్న, కానీ నేను లోకంలో బతికాను. నిన్న వాక్యం, మరి వాక్యంలో ఏంటి నిన్ను పట్టుకుంది అని అడిగా మళ్ళీ కూర్చొని. నిజంగా ఆ హేరోదు రాజు పరిస్థితి, అతని 2 విధాల దుర్మార్గత, ఆ 2 విధాల దుర్మార్గతలో అతడు లోకానికి మంచిగా కనిపించి కొడుకులను కూడా చంపి, క్రీస్తుని కూడా చంపడానికి, మంచి పనికి వచ్చిన క్రీస్తుని చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయం నన్ను కదిలించేసినాయి అన్న అన్నాడు. సరే, ఆలోచన చేశా. అప్పుడు అతనికి నేను ఏం చెప్పానంటే, లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనం, 19వ అధ్యాయము, నశించు వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఇది కారణం అయ్యా. కారణం, నశించిపోయినటువంటి వారిని ఆయన వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ పట్టుకుంటాడో తెలీదు, రోడ్డు మీద పట్టుకుంటొచ్చు. ఏదో ఎవరో వాక్యం చెప్తుంటుంటే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి రీసెంట్గా రావులపాలెంలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట, బస్సులు ఆగిపోయినాయంట. బస్సులోంచి మీటింగ్ ప్రసంగం వినడం మొదలుపెట్టాడంట. బస్సులోంచి మీటింగ్ ప్రసంగం వింటూ ఇంకా బస్సు దిగిపోయి వెళ్ళిపోయి మీటింగ్కి వెళ్ళిపోయాడంట. మీటింగ్లో కూర్చున్నాడంట. కూర్చున్నాక ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడంట. అతని స్టోరీ ఒకటి రీసెంట్గా నేను విన్నా. నిన్న మన దగ్గరికి వచ్చిన వ్యక్తి, మనం చేస్తుంది వేడుక, పిల్లల సంతోషం, తల్లిదండ్రుల సంతోషాన్ని వాళ్ళకి చూపించాలి, పిల్లల యొక్క ఆ యొక్క ఆనందాన్ని ఈ వేడుకల్లో పంచుకోవాలనేటువంటిది మనం చేస్తూ ఉంటుంటే, దేవుడు ఒక వ్యక్తిని నిత్యము ఆరాధనకు వెళ్ళేటట్టు ఆయన నడిపించాడు. సో ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఒక వైట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెలబ్రేషన్లో ఒక తండ్రి నేను చర్చికి వెళ్ళాలనే తపన,
తర్వాత దేవుడే చూసుకుంటాడు. ఇక మన పని కాదు అది. ఆయన్ని పెంచుకుని పెద్ద చేసి ఫలింప చేసేటువంటిది కార్యాలు మనం చేసేవాళ్ళం కాదు, మనం నాటేవాళ్ళమే, విత్తనం నాటేవాళ్ళమే. నాకు చాలా సంతోషమైంది. కాబట్టి క్రీస్తు ఇందులో లోకానికి వెళ్ళడానికి గల కారణం అని చెప్పి మళ్ళీ వాళ్ళు పొద్దున్న ఏం ప్రిపేర్ అవుదామని చెప్పి చదివితే అతనికి చెప్పిందే తిరిగి మళ్ళీ ఒకసారి దాని లోతుల్లోకి వెళ్ళాలని నాకు ఆశ పుట్టింది. నశించిన వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఎస్, ఇది కారణం. ఈ లోకంలో నశించిన వారిని తిరిగి దేవుని గృహానికి రావాలనే ప్రణాళికలో దేవుడే ఆయన అవతార పురుషునిగా ఈ లోకంలో మన కొరకు లోకంలో జన్మించాడు. నశించిన వారిని తిరిగి దేవుని గృహానికి మనం వెతికి రక్షించడానికి అనేటువంటి మాటలో ఉన్న మూలం ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్లో టు టేక్ టు హిజ్ ఓన్ హౌస్. మన కొడుకు తప్పిపోయాడు అనుకోండి, తిరిగి మన గృహానికి తెచ్చుకోవడానికి మనం చేసే తపనే ఎలాంటిదో సృష్టికర్త అయిన దేవుని యొక్క తపన కూడా తిరిగి మనల్ని ఆయన గృహానికి తెచ్చుకోవాలని తపనతోటే, ఆ తృష్ణ ఆశతోటే మనుష్య కుమారునిగా భూలోకానికి వచ్చాడు. ఇది దేవుని సంకల్పం. మనము ఏదేను వనంలో పోగొట్టుకున్నటువంటి ఆ నిత్య జీవితాన్ని అనేటువంటిది తిరిగి మనకి ఇవ్వాలి అనేటువంటి దేవుని సంకల్పాన్ని మనం సంతోషిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు అంటే దాని వెనుక ఒక సంకల్పం ఉందన్నమాట. దేవుడు ఈ లోకంలో జన్మించాడంటే ఒక సంకల్పంతో జన్మించాడు. మరణం ఒక్కటే కాదు, సమాధిని జయించడం ఒక్కటే కాదు, శిలువ మరణం ఒక్కటే కాదు, జన్మనికి కూడా కారణం ఉంది. నశించిన వారిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఇది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆయన చెప్పాడు, రక్షించడానికే వచ్చాడు, అంతే. ఆయన ఈ లోకానికి వచ్చింది రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది. కాబట్టి మనం ప్రాథమికంగా ఈ లోకంలో మన యొక్క పని ఏంటంటే ఆ యొక్క విత్తనాన్ని నాటేవాళ్ళమే. ఒక్కొక్క హృదయంలో దేవుని గురించి నాటడం. నేనేమన్నానంటే, నీకు ఎప్పుడైనా టైం ఉంటే చర్చికి వెళ్తూ ఉంటుంటే, నువ్వు అక్కడ నడిపించబడుతుంటే ఎప్పుడో ఒకసారి వచ్చి కనపడు మా సంఘంలో ఒకసారన్నా. ఎందుకంటే ఆ కార్యక్రమం నేను దేవుడు నడిపించిందంటే మా సంఘానికి అది సాక్ష్యమే అని చెప్పాను. సో మనకు ప్రాథమిక సత్యం ఏంటంటే నశించిన వారిని, ఇందులో ఉన్నటువంటి ప్రైమరీ ట్రూత్, క్రీస్తు జన్మలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సత్యం, ద ప్రైమరీ ట్రూత్ అనేది ఏంటంటే నశించిన వారిని రక్షించడానికి. సో క్రిస్మస్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన ఒక ప్రధానమైన కారణంతో ఈ భూలోకానికి వచ్చాడు, నశించిన వారిని రక్షించడానికి. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమని మేము సంతోషంగా అందరితో పంచుకుంటున్నాం.